హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్. కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీరు ఏం కర్రీ ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఈరోజు నేను రెడీ చేసే స్పెషల్ ఐటమ్ ఏంటంటే టమాటో చట్నీ. దాని ప్రాసెస్ ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా టమాటాలను, పచ్చిమిరపకాయలను, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని బౌల్లో వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. టమాటోలకు సరిపడా మిర్చినైతే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకున్నాం కదా, అది హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే వేసేసుకుందాం. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ని అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసేసుకుందాం. అలాగే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే నేను తీసుకున్నాను. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు మూతనైతే పెట్టేసుకుందాం. టమాటో ముక్కలు ఉడికాయా లేదా ఎలా తెలియాలంటే టమాటోలన్నీ గుజ్జుగుజ్జుగా ఒక గ్రేవీ లాగా తయారవుతుంది. సో అప్పుడు టమాటోలు అనేవి ఉడికాయని మనకు తెలిసిపోతుంది. అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఫ్రెండ్స్. దీంట్లో చిటికెడు పసుపు, అలాగే కొంచెం చింతపండును కూడా తీసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. వీటిని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అలాగే స్టవ్ కూడా సిమ్లో పెట్టాలి. అలాగే మూతను కూడా పెట్టేసుకుందాం. చూసారు కదా, మన టమాటో ముక్కలు అయితే చాలా చక్కగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు వీటిని దించేసుకుందాం. ఈలోపు టమాటా పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ని అయితే నేను ముందుగానే రెడీ చేసేసుకుంటాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా చేయండి. టమాటో పచ్చడి మీకు నచ్చుతుందా లేదా, ఈ ప్రాసెస్లో నచ్చిందా లేదా కామెంట్ కూడా చేసేయండి. టమాటాలు ఉడికాయి కదా, వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు చల్లారపెట్టుకుందాం. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే మిక్సీ జార్లో వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే వెల్లిపాయలను కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత టమాటో ముక్కలను కూడా చల్లారాయి కదా, ఇప్పుడు వీటిని కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. టమాటో పచ్చడను ఎప్పుడైనా సరే బాగా మెత్తగా పట్టేయకూడదు, ఒక్క చెక్కలా ఉండేలా చూసేసుకోండి. ఇలా ఉండడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను, అలాగే కరివేపాకును కూడా వేసేసుకుందాం. కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూతనైతే పెట్టేసుకుందాం. ఇవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత పసుపునైతే యాడ్ చేసేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అనేవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. దీనిని పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎంతో రుచికరమైన మన టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా చక్కగా కుదురుతుంది. అలాగే నోటి రుచికరంగా కూడా ఉంటుంది. ఓకే బాయ్, మరి థ్యాంక్ యూ సో మచ్.